హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టాస్క్లన్నీ కంప్లీట్ అవ్వడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా రిలాక్సినేషన్ మూడ్లోకి వచ్చేసారు. ఇక ఇందులో భాగంగా ఎందుకో నిఖిల్ ఒంటరిగా ఉన్న సమయంలో సోనియా వెళ్ళి, నిఖిల్ ఏంట్రా అలా డల్గా ఉన్నావు అని అడిగితే, ఏం లేదురా ఎందుకో కొంచెం లోన్లీగా అనిపించింది అంటే, అదే ఎందుకు అనిపించింది అంటే, ఏమో ఉండుండి సడన్గా ఏదో బాధ అనిపిస్తుంది అంటే, ఎవరినన్నా మిస్ అవుతున్నావా అని అడిగింది సోనియా. అయితే నిఖిల్ అంటున్నాడు, అవునరా చాలా మిస్ అవుతున్నా, నేను హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా మా ఇద్దరికి చిన్న డిస్కషన్ జరిగింది. అందుకే తను మళ్ళీ మళ్ళీ నాకు గుర్తొస్తుంది, ఎందుకో తనని చూడాలనిపిస్తుంది ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోనే కావ్య గురించి సోనియాతో చెప్పడం నిజంగా సూపర్ అనిపించింది లైవ్లో. ఇక మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందంటే, మా ఇద్దరికి పరిచయం ఒక సీరియల్ ద్వారా ఏర్పడింది. మేమిద్దరం కొన్ని రోజులు చాలా మంచి రిలేషన్లో ఉన్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మేమిద్దరం మిస్అండర్స్టాండింగ్తో విడిపోయామని చెప్తే, అవునా ఇప్పుడు మీరు బ్రేకప్లో ఉన్నారంటే, అవును బ్రేకప్ అంటే బ్రేకప్ కాదు కానీ ఇద్దరం మాట్లాడుకుంటలేదంటే ఎన్ని నెలల నుంచి అంటే, హౌస్లోకి వచ్చే 2 నెలల ముందు నుంచి అంటే, అవునా నీకు అమ్మాయి అంటే అంత ఇష్టం అంటే చాలా ఇష్టం రా, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది, నన్ను చాలా బాగా చూసుకునేది, కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నా ఈగో వల్లే తను మిస్ చేసుకున్నానంటే, అలాంటిది ఏమీ ఉండదులేరా, బీ పాజిటివ్, మంచిగా ఆలోచించు, నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాదేమో అంటే, ఏమోరా అదే గనుక నా లైఫ్లో జరిగితే ఒక మిరాకిల్ జరిగినట్టే, నాకంటూ పెద్ద ఆశ ఏమీ లేదురా, ఈ సీజన్ విన్నర్ అయ్యి కప్పుతో బయటికి వెళ్ళి ఆ తర్వాత మా అమ్మని నాన్నని చూసిన తర్వాత నాకు కాబోయే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి వెళ్ళి, తప్పయిందిరా క్షమించు, మరొక ఛాన్స్ ఇస్తామని అడుగుతానంటూ మొదటిసారి కావ్య గురించి బిగ్ బాస్ హౌస్లో సోనియాకి చెప్పడం, సోనియా కూడా మీరిద్దరూ కలవడం అనేది నిజంగా లైవ్లో చూడముచ్చటగా ఉంది. మరి మీరేమంటారు? నిఖిల్ సోనియాతో కావ్య గురించి పంచుకోవడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.